నిన్న రాప్తాడు సిద్ధం వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 టర్మ్స్ ఉన్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 10% అయినా అమలు చేశాము అని చెప్పి చూపించండి. ఇది నా సవాల్. ఏ ఊరికైనా వెళ్ళి ఈ ఊర్లో మేము ఈ మంచి చేశాం, మీ పేరు చెప్పగానే ఈ స్కీమ్ గుర్తొస్తుంది ప్రజల కోసం అని చెప్పి చూపించండి. ఇట్స్ మై ఛాలెంజ్. సవాల్ విసురుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఒక ట్వీట్ పెట్టారు ప్రొద్దున. ఏమంట, సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? జగన్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యానుని విసిరివేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా. ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? బాలకృష్ణ స్టైల్లో ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చెప్పి ట్వీట్ చేశారు. ఓపెన్ ఛాలెంజ్ అని హెడ్డింగ్ పెట్టి సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి అని మొదలెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ చేసింది అదే. 4.5 దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ, 30 ఏళ్ల పై నుండి టీడీపీని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. ఏ ఒక్క దళితున్నైనా రాజ్యసభకు పంపారా? పంపిండి చూపించు, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు దానికి స్పందించాలి, పంపితే పంపినా అని చెప్పాలి. ఏ ఒక్కరికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక్క ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా? ఇచ్చింటే చూపెట్టాలన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారా? ఇంతమందిని మంత్రులను చేశారా? చేసింటే చూపెట్టాలి అంటున్నారు. చేసింటే చూపెట్టాలి అంటున్నారు. అవన్నీ చెప్పకుండా సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి ఏదో రైమింగ్ ఉంది కదా అని చెప్పి చేసినట్లుంది. నాకు అర్థం కావట్లేదు. ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎక్కడైనా ఎప్పుడైనా దేని మీదైనా నేను సిద్ధమని అంటే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ మనకు వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు కేఏ పాల్ కూడా అంటారు, చంద్రబాబు నాతో రా బహిరంగ చర్చకు అని. చంద్రబాబు గారు అయితే వెళ్ళి బహిరంగ చర్చకి చర్చించే కూర్చుంటారా? సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఇప్పుడు చర్చించాలంటే ఎక్కడ చర్చించాలి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చించాలి. కానీ చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. నేను రానని శపథం చేశారు, మళ్ళీ సీఎం అయితేనే వస్తాను అని. ఇంకెక్కడ చర్చించాలి? వాళ్ళ పార్టీ బహిరంగ సభల్లో చెప్పాలి. ఏం చెప్పాలి? వాళ్ళ 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మంచి చేశారో చెప్పాలి. ప్రతి ఊరి నుంచి ఏం మేలు జరిగిందో చెప్పాలి. తాను నియమించిన జన్మభూమి కమిటీల వల్ల ఎంత మంచి జరిగిందో చెప్పాలి. తాను టక్కని సూర్యోదయం కాకముందే 1వ తేదీనే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చింటే పెన్షన్ ఇచ్చానని చెప్పాలి. స్కూళ్ళ రూపురేఖలు మారింటే మార్చినానని చెప్పాలి. 14 నుంచి 19 వరకు పాలన మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పాలి. వాళ్ళ బహిరంగ సభల్లో చెప్పుకుంటూ వెళ్ళాలి. లేదు అసెంబ్లీలో చర్చించాలి. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు కూర్చొని డిబేట్ చేయడానికి మళ్ళీ అమెరికా ఎన్నికల ప్రాసెస్ కాదు కదా. అమెరికా ఎన్నికల ప్రాసెస్ కాదు కదా. మరి ఇదేంటి ఫన్నీ కాదు? ఈ ఓపెన్ ఛాలెంజ్ ఏమి పెట్టి ఎక్కడికి రమ్మంటావు చెప్పు అంటే అది సాధ్యం కానిది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధ్యమయ్యేటివి, ఇది సాధ్యం కానిది. ఏదో ఛాలెంజ్కు ప్రతి ఛాలెంజ్ సవాల్ విసురుతున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాలో బ్రేకింగ్ల కోసం పనికొస్తుంది, కానీ ఇది ఈ ట్వీటు అంతకుమించి ఎక్కడ దీంట్లో అసలు ఆత్మనే లేదు కదా. ఈ మొత్తం ట్వీట్లో ఆత్మనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విసిన సవాల్ డిఫరెంట్. ప్లేస్ నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా, ఎక్కడికి రావాలి చెప్పు అని అంటే ఇది బాలకృష్ణ సినిమాలో డైలాగుల కోసం పనికొస్తాయి. ఏదో వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కోసం పనికొస్తాయి. డిబేట్ చేసే వేదికలు వేరు. మీరు వేదిక నుంచి వెళ్ళిపోయారు. మీ బహిరంగ సభలు ఉన్నాయి, మీరు ఏం చేశారో చెప్పాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగన్ చేస్తున్న దాంట్లో తప్ప ఎక్కడ ఉందో చెప్పాలి. ఇవి విసిపెట్టేసి ప్లేస్ చెప్పు, టైం చెప్పు, ఇద్దరం చూసుకుందాం,
చర్చించుకుందాం అని అంటే దీన్ని ఒక ఛాలెంజ్ అంటారా ఏంటండి చంద్రబాబు గారు?